కేవలం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అంటే 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్కి జమ అయిన తర్వాత అది ఇతరత్ర అకౌంట్లకు ఏమైనా వెళ్ళాయనే కోణంలో మాత్రమే ఈరోజు విచారణ జరుపుతుంది. మరోవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఈ ఫెమా నిబంధనలు ఏం చెప్తాయి, ఫెమా నిబంధనలు ఉల్లంఘించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి అంశాలపైన ఈరోజు ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే చేసి పోలీసులు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మరోవైపు ఎవరు కూడా అంటే కేటీఆర్తో పాటు వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఎవరిని కూడా అనుమతి లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. మనం చూస్తున్నాం ఈడీ కార్యాలయానికి ఒక 100 మీటర్ల దూరంలోనే పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అయితే మాత్రం క్లియర్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయంలో విచారణ ప్రారంభం కాబోతుంది. విచారణలో కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కీలక అంశాలను కూడా ఈ కేటీఆర్ కూడా వాటన్నిటినీ కూడా ఈడీ అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా కేటీఆర్ సమాధానం చెప్పబోతున్నాడా, ఈడీ విచారణకు తాను సహకరించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నటువంటి సిగ్నల్ నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయంకి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఎవరికి అనుమతి లేదనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు కూడా వేరే వ్యక్తులను ఎవరిని అనుమతి లేదు, కేవలం కేటీఆర్ వాహనాన్ని తప్ప మిగిలినటువంటి వ్యక్తులకి అనుమతి లేదనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. రోప్ పార్టీ కూడా సిద్ధమైంది. రోప్ పార్టీ తోటి ముందుకు కేటీఆర్ వాహనం కదులుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, మరోవైపు చూడొచ్చు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలను ఎవరిని కూడా అనుమతి లేదనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరి అనుమతి లేదు. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్ని లోపలికి అనుమతించకపోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం కేటీఆర్ ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్దకు కూడా చేరుకున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే ఈడీ విచారణ ప్రారంభం కాబోతుంది. ఈడీ విచారణ సందర్భంగా ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. కేవలం కేటీఆర్ వాహనాన్ని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో